14 సంవత్సరాలు పూర్తి చీకట్లో జీవించడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. వెలుగు లేదు, బయట ప్రపంచంతో సంబంధం లేదు, ఎవరు మీతో మాట్లాడరు. అలాంటి పరిస్థితిలో జీవించిన వ్యక్తి రిచర్డ్ వోంబ్రాండ్. ఆయన రొమేనియాలో ఒక పాస్టర్. సాధారణంగా దేవుని వాక్యం చెప్పేవారు. కానీ ఆ కాలంలో సత్యం చెప్పడం అతనికి ఒక క్రైమ్లా మారిపోయింది. ఒకరోజు పోలీసు వచ్చి ఆయన్ను తీసుకెళ్లారు. ఎక్కడికి, ఎందుకు, ఎవరూ చెప్పలేదు. కుటుంబానికి కూడా సమాచారం లేదు. ఆయనను భూమి కింద ఉన్న ఒక చీకటి సెల్లో పెట్టారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. హింసించారు, కొట్టారు, ఆకలితో పెట్టారు. నీ దేవుని వదిలేయ్ అని ఒత్తిడి చేశారు. ప్రతిసారి వాళ్ళడిగింది ఒకటే, నువ్వు క్రీస్తును వదిలేయ్. ఆయన సమాధానం మాత్రం చాలా సింపుల్గా ఉండేది, లేదు. ఆయన చెప్పిన ఒక మాట చాలా లోతైనది. నేను ఒంటరిగా లేను, దేవుడు నా వెంట ఉన్నాడు. గోడల మీద మోర్స్ కోడ్ ద్వారా బైబిలు వచనాలు తట్టి ఇతర ఖైదీలకు హోప్ ఇచ్చాడు. శరీరం బలహీనపడింది, కాని ఆత్మ మాత్రం నిలబడ్డింది. చివరికి ఆయన బయటికి వచ్చారు. కాని బయటికి వచ్చిన తర్వాత కూడా సైలెంట్గా ఉండలేదు. తన అనుభవాన్ని ప్రపంచానికి చెప్పారు. ఎందుకంటే ఆయన నమ్మింది ఒక్కటే, నిజమైన ఫెయిత్ అనేది సౌకర్యంలో కాదు, పరీక్షల్లో కనిపిస్తుంది.